బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. సో అసలు ఆ రోజు ఏం జరిగింది? అల్లు అర్జున్ తో పాటు ఎంతమంది బౌన్సర్లు, వాళ్ళ టీం ఎంతమంది వచ్చారు? అభిమానుల మీద బౌన్సర్లు దాడి చేసిన వివరాలు కూడా ఈరోజు అడగబోతున్నారు. అండ్ ప్రెస్ మీట్ లో మీరు చెప్పిన విషయాలపై మీ వివరణ ఏంటి అని కూడా పోలీసులు అడగబోతున్నారు. ఒక మహిళ చనిపోయిన విషయం మీకు అసలు తెలుసా? ఒకవేళ తెలిస్తే ఎప్పుడు తెలిసింది? మీకు ఎవరు చెప్పారు? మీరు దాదాపు 2 గంటల 45 నిమిషాలు థియేటర్లో ఉన్నది నిజమా కాదా? 850 మీటర్ల పాటు మీరు ఎందుకు రోడ్ షో చేశారు? అంత క్రౌడ్ ఉన్నప్పుడు, అంత చిన్న ప్లేస్ లో ప్రజలు ఇబ్బంది పడతారని తెలిసినప్పుడు రోడ్ షో చేయాల్సిన అవసరం ఏముంది? అసలు మీరు థియేటర్ కి వస్తున్నట్లు ఎవరికి సమాచారం ఇచ్చారు? ఈ మొత్తం ఘటనలో కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉన్నట్లు చాలా క్లియర్ గా తెలుస్తోంది. అసలు రోడ్ షోకి అనుమతి తీసుకున్నారా లేదా పర్మిషన్ నిరాకరించినట్లు మీకు మీ టీం ఎవరు చెప్పలేదా? ఒకవేళ చెప్పి ఉన్నా కూడా మీరు వచ్చారా? మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు మీతో పాటు థియేటర్కి వచ్చారు? వాళ్ళు ఎంతసేపటి వరకు మీతో ఉన్నారు? రేవతి చనిపోయిన సంగతి మీరు థియేటర్లో ఉన్నప్పుడు మీకు తెలుసా తెలీదా? ఏసీపీ సిఐ మిమ్మల్ని కలిసింది నిజమా కాదా? ఇలాంటి అనేక ప్రశ్నల్ని ఈరోజు పోలీసులు అల్లు అర్జున్కి సంధించబోతున్నారు. చిక్కడపల్లి పిఎస్ లో అల్లు అర్జున్ విచారణ ప్రారంభమైంది. అల్లు అర్జున్ ని చిక్కడపల్లి ఏసీపీ విచారిస్తూ ఉన్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్ అలాగే స్టేట్మెంట్స్ పై ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇప్పటికే 20 ప్రశ్నలు సిద్ధం చేశారు పోలీసులు. అడ్వకేట్ సమక్షంలోనే అల్లు అర్జున్ విచారణ సాగుతోంది. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సో మంగళవారం ఉదయం 11 గంటలకు పిఎస్ హాజరయ్యారు అల్లు అర్జున్. ఈ విచారణలో ఎటువంటి విషయాలు బయటకు రాబోతున్నాయని తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవలే ఒక 9 నిమిషాల వీడియోను కూడా విడుదల చేశారు. సో దాని ఆధారంగా అల్లు అర్జున్ ను ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ పైన కూడా ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తోంది. చిక్కడపల్లి పిఎస్ వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సో ఈ నెల 4న రాత్రి సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. సో ఈ ఘటన తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పోలీసులు గమనిస్తూ ఉన్నారు. ప్రజెంట్ ప్రెస్ మీట్ మీద కూడా విచారించే అవకాశం కనిపిస్తోంది. చిక్కడపల్లి పిఎస్ లో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.